నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక గొప్ప మానవతావాది. మనం ఇప్పుడు వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే గొప్ప నటుడు, గొప్ప డాన్సరు, గొప్ప మాటగారి ఇవన్నీ మాత్రం మనకు తెలుసు. కానీ నేను చెప్పే వార్త కానీ మీరు వింటే జూనియర్ ఎన్టీఆర్ గారు గొప్ప మానవతావాది. ఒక్క ముఖలో చెప్పాలి చూస్తే గొప్ప మనిషిని ఒప్పుకుంటారు. ఎంత గొప్ప కాకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో యాక్సిడెంట్ జరిగి ఒక అన్న నాన్న చనిపోతే ప్రతి ఆడియో ఫంక్షన్లో అభిమానులను ఉద్దేశించి అన్న ఇంటికి ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోండి, మీకోసం అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ ఎదురు చూస్తారు అని చెప్పే ఒక గొప్ప మానవతావాది. మీరు అనుకోవచ్చు మాటలు ఎవడని చెప్పొచ్చు అని, చేతలు చేయాలి కదా అంటారా? ఇప్పుడు నేను చెప్పే వార్త అదే. అద్భుతమైన పని చేశాడు. నమస్కారం. అది చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. జై ఎన్టీఆర్. ఇక మేటర్లోకి వద్దాం. ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారు మనందరికీ తెలుసు. ఆవిడ కర్ణాటక వైష్ణవ్ బ్రాహ్మిన్స్, శాలిని గారు. ఆవిడకు ఒక చెల్లి గారు కూడా ఉన్నారు. ఆవిడ హస్బెండ్ గారి పేరు రాజా. అతను మన తెలుగు, తమిళ, కన్నడ అన్ని సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడు నేను ఫోటోలు చూపిస్తాను, మీ అందరు కూడా ఆయన ఎవరు బాగానే తెలుసు. అయితే అతనికి అంటే ఎన్టీఆర్ గారి పిన్ని గారికి, ఎన్టీఆర్ గారి బాబాయ్ గారికి వాళ్ళిద్దరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సరే, ఆ మాట పక్కన పెడదాం. మొన్న కరోనాప్పుడు ఎప్పుడో ఈ ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మ తరపు వాళ్ళ బాబాయ్ గారు అంటే వాళ్ళ పిన్ని గారి మొగుడు మొన్న ఎదు పాపం కాలం చేశారు. అనంటే మన కాదు, కరోనా ముందు ఎప్పుడో మరి చేస్తే ఎన్టీఆర్ గారు వాళ్ళ పిన్ని గారి బాబాయ్ గారి ఇద్దరు కూతుర్లకి తనే దగ్గరుండి చదివించి వాళ్ళిద్దరు పిల్లలకు కూడా పెళ్లి చేశాడు. కానీ ఎక్కడ ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు అనొచ్చు నీకెట తెలుసు అని. నాకెట తెలుసు అంటే ఎన్టీఆర్ గారికి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు. ఎందుకంటే ఫ్రెండ్ ఏం కాదు, ఏజ్డ్ పర్సన్, ఏజ్డ్ పర్సన్. అతను మన తెలుగు యాక్టర్. ఆయన మలయాళం, కన్నడంలో కూడా నటించారు. ఆయన పేరు అశోక్ కుమార్ గారు. ఇదిగో మీరు చూస్తున్న ఫోటో అతను. ఇతను ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ మాట చెప్పారు. ఎన్టీఆర్ గారు చాలా మంచి మనిషి, నాకు తెలుసు, పెళ్ళికి మేము కూడా వెళ్ళాం. ఇతను ఎన్టీఆర్ గారు వాళ్ళ బాబాయ్ గారు పిన్ని గారు కూతురులు ఇద్దరికి చదివించి పెళ్లిళ్ళు చేసి సెటిల్ చేశాడు, అంత గొప్ప వ్యక్తి అని చెప్పాడు. అదనమాట మ్యాటర్. ఆ వీడియో కూడా ఇప్పుడు నెట్లో ఉండి చూసుకోండి. అయితే నేనేం చెబుతున్నానంటే ఎన్టీఆర్ గారు బాన్ యాక్టరే కాదు, బాన్ స్పీకరే కాదు, బాన్ హ్యూమన్ బీయింగ్. ఈ కెన్ హెల్ప్ ఎనీ వన్ దోస్ ఆర్ ఇన్ నీడ్. ఎవరు ఆపదలో ఉన్న ఫ్యాన్స్ లేకపోతే ఇంకొకళ్ళు ఉన్న ప్రేమగా మాట్లాడటమే కాదు, ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి కష్టాలను కూడా తీర్చే గొప్ప మానవతావాది. ఇందుకోసమే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాళ్ళు రేగరేయచ్చు. జై ఎన్టీఆర్. నమస్కారం.